పరిణయం చాప్టర్ 52. ఆర్యన్ అమూల్యతో ఆ మల్లేష్ గురించి వాన్ చేసి ఫుడ్ తినిపిస్తుంటే కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంటుంది. ఆర్యన్ ఒక క్షణం ఆగి ఏంటి అని అడుగుతాడు. అమూల్య సీరియస్గా నేను చెప్పలేదుగా, నీకెలా తెలుసు? నా వెనుక స్పైని పెట్టావా? అలా అయితే ఫ్రెండ్షిప్ వద్దు ఏమీ వద్దు అని అంటుంది. ఆర్యన్కి మాత్రం నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఎందుకంటే తను ఇష్టపడి ప్రేమించిన ఇంత మొండిగా ఉండడం చూసి మనసులోనే ఇలా అనుకుంటాడు. "హ్మ్, ఇందుకేనేమో దీనికి ఇంతవరకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. పర్లేదులే, నేనే దానికి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అండ్ హస్బెండ్ కూడా" అని అనుకుంటాడు. ఆర్యన్ అమూల్య వైపు చూసి, చూడు, ఆ వచ్చిన డెలివరీ బాయ్ మల్లేష్ గాడి మనిషి అని అబద్ధం చెప్తాడు. అమూల్య డౌట్గా, వాడికి అన్ని తెలివితేటలు లేవు కదా, అవే ఉంటే డైరెక్ట్ మనుషులని పంపించి దక్కించుకోవడానికి ట్రై చేస్తాడు. నమ్మబుద్ధి కావట్లేదు నువ్వు చెప్తుంది అని అంటుంది. ఆర్యన్, ఏయ్, నేను చెప్పేది నిజం అని అంటాడు. అమూల్య, ఓ, అయితే నా ఆఫీస్ మీద 2 టైమ్స్ అటాక్ చేయడానికి దిగినా నేను ఇంకా నా బాడీ గార్డ్స్ కలిసి వాళ్ళని బాగా కొట్టాం. అప్పుడే బుద్ధి వచ్చి మళ్ళీ రాను అని, ఇంకా ఏ హెల్ప్ కావాలన్నా అడగమన్నాడు. ఏదో మహాశక్తి ఉంది అని తిక్కవాగుడు వాగి దండం పెట్టి పారిపోయాడు కదా. సెకండ్ టైం వాడి భయం చూస్తుంటే అటాక్ చేసేలా లేడు అని అనలైజ్ చేస్తూ అంటుంది. నిజానికి ఆర్యన్ ఆ మల్లేష్ గాడికి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు తన స్టైల్లో. అందుకే మల్లేష్ అలా భయపడి అమూల్యకి ఫేవర్గా మాట్లాడి అలా చేస్తాడు. ఇంకా అమూల్య జోలికి, తన కంపెనీ జోలికి ఎవరూ రాకుండా చూడమని, ఒకవేళ వచ్చినా నిన్ను వదిలిపెట్టను అని ఆర్యన్ వాన్ చేస్తాడు మల్లేష్కి. ఆర్యన్ అదంతా గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుతూ, అమూల్య, నాకు ఈ విషయం కౌశల్ చెప్పాడు, ముందు తిను అని అంటాడు. అమూల్య ఫేస్ అనుమానంగా పెట్టి, నేను అన్నయ్యకి చెప్పలేదే అని అంటుంది. ఆర్యన్, దేవుడా, అంటే నీ ఆఫీస్ దగ్గర నుండి దెబ్బలతో రావడం చూసి కనుక్కున్నాడంట, అంతే, ఎక్కువ ఆలోచించకుండా తిను అని తినిపిస్తూ ఉంటాడు. అమూల్య ఆ క్షణం తనని నమ్ముతుంది. కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరి మధ్య 2 ఇంచెస్ గ్యాప్ ఉండడం చూసి, ఓయ్, అలా కూర్చుంటే కింద పెడతావు, ఇప్పటికే దెబ్బలతో ఉన్నావు, అవసరమా, సరిగ్గా కూర్చో అంటాడు ఆర్యన్. అమూల్య సీరియస్గా, సరిగ్గానే కూర్చున్నా అని అంటుంది. ఆర్యన్, ఎలా అంటే కింద పడేలనా అని వెటకారంగా అనేసరికి అమూల్య కోపంగా, బైక్ ఆపు అని అంటుంది. ఆర్యన్ బైక్ ఆపగానే అమూల్య బైక్ దిగి వెళ్ళిపోతుంటే, ఏ ఆగు, ఎక్కడికి అంటూ వెళ్తాడు ఆర్యన్ అమూల్య వెనకాల. అమూల్య కోపంతో, ఇంటికి నడుచుకుంటూ పోదాం అని అంటుంది. ఆర్యన్ అసహనంగా, నీకు రూట్ తెలుసా అని అడుగుతాడు. అమూల్య, ఆ, వచ్చేటప్పుడు చూసా, నాకేదైనా చూసినా విన్నా చెప్పినా గుర్తుండిపోతుంది, పక్కకి జరుగు, నీ హెల్ప్ ఏం అవసరం లేదు అని అంటుంది. ఆర్యన్ షాక్గా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తను రిజెక్ట్ చేయడమే తప్ప ఎప్పుడూ రిజెక్షన్ ఫేస్ చేయలేదు. ఒక అమ్మాయి తనని రిజెక్ట్ చేయడం చూసి, దేవుడా, ఈ తింగర్ బుచ్చికి ఎందుకు అర్థం కాదయ్యా, ప్రతిసారి నాకు దూరం అవ్వడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంది, నాకు తనతో ఉండాలని ఉంది, అర్థం చేసుకోదు అని మనసులో అనుకుంటూ, అమూల్య, వెయిట్, అసలే నీరసంగా ఉన్నావు, నీ బ్రెయిన్కి అన్నీ గుర్తు ఉండొచ్చు కానీ నీ బాడీ నీరసంగా ఉంది, నేనేం చెప్పను, నీకు నచ్చినట్టు కూర్చో ప్లీజ్ అని అడుగుతాడు. అమూల్య అనుమానంగా చూస్తూ ఉంటే ఆర్యన్, నా మీదొట్టు, ఒకవేళ ఏమైనా చేస్తే నువ్వు నన్ను బైక్ మీద నుంచి తోసేయ్, ఇంత నైట్ టైం వెళ్ళకూడదు, ఒక్కదానివి, అర్థం చేసుకో
అని ప్లీజింగ్గా అడుగుతాడు. అమూల్య సీరియస్గా నిజంగానే తోస్తా తేడా జరిగితే అని వాన్ చేస్తుంది. అమూల్య వెనక్కి తిరిగి వీపు ముందుకు వచ్చేలా కూర్చుని పద అంటుంది. ఆర్యన్ తల కొట్టుకొని మనసులో నా కర్మ, ఏదో నైట్ టైం బైక్ రైడ్ బాగుంటుందని తీసుకొస్తే ఇలా చేస్తుంది, నేనేం పాపం చేశాను తండ్రి అని అనుకుంటూ, మేబీ ఇది అబ్బాయిలందరితో ఇలాగే ఉంటుందేమో, దీనికి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు బాయ్స్లో ఫ్రెండ్స్ లేరు, అందరినీ అన్నయ్య అని నాకు బావల్ని చేసి పెడుతుంది అని అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు ఆర్యన్. సో ఇదేనండి పరిణయం 52 చాప్టర్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విజ్ఞాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. థ్యాంక్ యూ, బాయ్.